మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే వివాదం చాలా కాలంగా నడుస్తోంది. ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ ఉందని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ పైకి మాత్రం అలాంటిదేం లేదని, తమంతా ఒకటే అన్నట్టు చెప్తుంటారు మెగా హీరోస్. కానీ అప్పుడప్పుడు వారి స్పీచ్లలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏదో యుద్ధం ఉన్నట్టే కనిపిస్తుంటుంది. ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన పరిణామాలు ఇది నిజమేనన్నట్టుగానే కనిపించాయి. ఇక అప్పటి నుంచి ఆ వివాదం అలా నడుస్తూనే వస్తోంది. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరమయ్యాడనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ రెండు కుటుంబాలు ఒకరినొకరు పట్టించుకోవడం లేదని ప్రచారం కూడా జరుగుతోంది. పుష్ప 2 విడుదల సమయంలోనూ మెగా ఫ్యామిలీ అసలు దీనిపై స్పందించలేదు. సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీ నుంచి ఒక్క హీరో కూడా దీని గురించి మాట్లాడలేదు. కానీ తాజాగా అల్లు అర్జున్ జైలుకెళ్లి రావడంతో మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఇంటికెళ్ళింది. చిరంజీవితో పాటు పలువురు హీరోలు బన్నీ ఇంటికెళ్లారు. ఆ తర్వాత చిరంజీవి నాగబాబును ప్రత్యేకంగా వెళ్లి కలిశారు బన్నీ. ఇంతవరకు బానే ఉంది. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కున్న మనస్పర్ధలు తొలగిపోయినట్టే అని అంతా అనుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ మాట ఏంటి? పవన్ కళ్యాణ్ మాత్రం బన్నీని కలవడానికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. తన అరెస్టుతో ఆ పోస్టుకు సంబంధం లేకపోయినా ప్రేక్షకులు మాత్రం ఇది ఇండైరెక్ట్ రెస్పాన్స్ లాగా అనిపిస్తుందని అనుకున్నారు. ఆ రోజు వెంటనే హైదరాబాద్కు స్పెషల్ ఫ్లైట్లో కూడా వచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో అల్లు అర్జున్ను కలవడానికే వచ్చారని కూడా అనుకున్నారు. ఎప్పుడెప్పుడు ఇద్దరు కలుస్తారా అని ఎదురు చూశారు. కానీ హైదరాబాద్కు వచ్చిన పవన్ వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. దీంతో ఆయన అల్లు అర్జున్ను కలవడానికి ఇష్టపడడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇక అల్లు అర్జునే స్వయంగా తనను కలవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ పలుమార్లు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినా గానీ పవన్ టీం స్పందించలేదట. అయితే డిప్యూటీ సీఎం అవడం వల్ల పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారా, లేదా ఇంకా ఏ ఇతర కారణాల వల్లైనా కలవడానికి ఇష్టపడడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి నాగబాబును కలిసి మెగా వర్సెస్ అల్లు వివాదానికి అల్లు అర్జున్ తెరదించాడని అనుకునే లోపే పవన్ కళ్యాణ్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల మంగళగిరిలో మీడియాతో చిట్ చాట్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారన్నారు. ఇలాంటి ఘటనల్లో చట్టం అందరికీ సమానమేనన్న పవన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వచ్చిన గొప్ప నాయకుడు, వైసీపీ విధానాల తరహాలో ఆయన వ్యవహరించలేదన్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. అందుకే అల్లు అర్జున్ను పవన్ దగ్గరకు రానియడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ మాజీ సీఎం జగన్ పై సెటైర్స్ వేయడంతో పాటు బన్నీకి కూడా పవన్ కళ్యాణ్ ఇండైరెక్టర్ గా కౌంటర్ ఇచ్చాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన పవన్ రామ్ చరణ్ తనకు తమ్ముడితో సమానమంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే తమ కూటమి ప్రభుత్వానికి టాలీవుడ్ హీరోలందరూ మద్దతు ఇవ్వకపోయినా తామెవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఎవరి మీద తమకు వివక్ష లేదని ప్రకటించిన పవన్ సినిమాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్లు పెంచుతూ జీవోలు జారీ చేశారు. ప్రభాస్ కల్కి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ దేవరా, అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఏపీలో ఎన్నికలకు ముందు ప్రభాస్, ఎన్టీఆర్ ఒకరికి మద్దతుగా గానీ మరొకరికి వ్యతిరేకంగా గానీ వ్యవహరించలేదు. అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నుంచి పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నంద్యాలలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ ప్రచారం చేశారు. అదే సమయంలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ కూడా పిఠాపురం వెళ్లారు. దీంతో అల్లు అర్జున్ తీరు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే అవన్నీ గుర్తుంచుకున్న పవన్ బన్నీకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీని ఉద్దేశించి పవన్ ఆ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూలాలు మర్చిపోకూడదని పవన్ పదే పదే తన స్పీచ్లో పలకడం అది బన్నీనే ఉద్దేశించి చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గత ప్రభుత్వం మీద, మాజీ సీఎం మీద పవన్ కళ్యాణ్ పరోక్షంగా చొరకలంటించారు. గత ప్రభుత్వం తన భీమ్లా నాయక్ సినిమాకు టికెట్ ధరలు పెంచకపోగా తగ్గించిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు హీరోలతో దండాలు పెట్టించుకునే వ్యక్తులను తాము కాదన్నారు. సినిమా టికెట్ రేట్లు పెంచమని కోరడానికి నిర్మాతలు లేదా ట్రేడ్ యూనియన్ బాడీలు రావాలని, అంతేగాని హీరోలతో పనేంటి, అలాగే హీరోలు వచ్చి దండాలు పెట్టాలనేంత కింది స్థాయి వ్యక్తులను కాదని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టికెట్ రేట్స్ పెంచమని కోరుతూ ఇండస్ట్రీ నుంచి కొంతమంది తాడేపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లడం, ఆ సమావేశంలో చిరంజీవి 2 చేతులు జోడించి నమస్కరించడం పట్ల పవన్ ఎన్నికలకు ముందు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ రెడ్డికి చురకలంటించారు. ఓవరాల్ గా చూస్తే ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికాడన్న అంశంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికీ గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మెగా బ్రాండ్ కాకుండా పుష్ప బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్నది కూడా పవన్ ఆగ్రహంగా తెలుస్తోంది. అందుకే బన్నీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.